హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా రాజాసాబ్ టీజర్ అయితే రిలీజ్ అయింది అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్రెడీ దాని వ్యూస్ కూడా చాలా పీక్స్లో ఉన్నాయి. అంటే అటు ఇన్స్టా నుంచి కావచ్చు, ఇటు యూట్యూబ్ నుంచి కావచ్చు, చాలా పీక్స్ రెస్పాన్స్ అయితే ఉంది. అండ్ డెఫినెట్గా అందులో ఉన్న విఎఫ్ఎక్స్ కావచ్చు, లేదంటే అందులో ఉన్న కొన్ని ఏమంటారు ప్రభాస్ గారి ఎలిమెంట్స్ కావచ్చు, అంటే లైక్ ప్రభాస్ గారి లుక్స్ కానీ, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కానీ, ప్రభాస్ గారి ఎపీరియన్స్ కానీ, మొత్తం అన్నీ కూడా ప్రభాస్ గారి ఎమోషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా అసలు చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అయితే టీజర్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చూసినప్పుడు నాకు కొన్ని పాయింట్స్ అయితే కనిపించాయి అనమాట. సో వాటి గురించే మాట్లాడుకుందాం అనిపించింది. సో అంటే ఎక్కువ లేవు, హిడెన్ డీటెయిల్స్ చాలా లిమిటెడ్గానే ఉన్నాయి. మనకేంటంటే మరీ డీటెయిల్డ్గా చూపించలేదు. బట్ కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ ఏవైతే చూపించారో వాటిల్లో అయితే మాత్రం కొంచెం డీటెయిలింగ్ అయితే ఉంది, మిగతా వాటిల్లో లేదనమాట. సో అందుకే వాటి గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు గమనించినట్టయితే ఒక డీటెయిలింగ్ ఉంది. అదేంటంటే ఇప్పుడు హీరోయిన్స్ ముగ్గురు కూడా పైకి చూస్తుంటారు కదా, మనకి నిన్న ప్రీ టీజర్లో కూడా రిలీజ్ చేశారు, అదే ఇవాళ టీజర్లో కూడా చూపించారు మనకి. సో హీరోయిన్స్ ముగ్గురు పైకి చూస్తున్నప్పుడు పైన ఒక విజువల్ అయితే కనబడుతూ ఉంటుంది. సో టీజర్ని ఫస్ట్ టైం నార్మల్గా చూసినప్పుడు, అంటే ఈ స్లో మోషన్లో పెట్టి 0.25లో కాకుండా నార్మల్గా 2 సార్లు చూసా. అలా చూసినప్పుడు నాకు అక్కడ ఏంటి ఏదో ఒక ఫ్రేమ్ అయితే ఉంది అన్నట్టు అనిపించింది, అండ్ రివర్స్లో కనబడుతుంది అన్నట్టు అనిపించింది తప్ప అంత డీటెయిల్ కనపడలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే అది పాజ్ చేసి చూసినప్పుడు అక్కడ చాలా క్లియర్గా ప్రభాస్ గారి మోషన్ పోస్టర్ లుక్, అంటే ఆ ఓల్డ్ ఏజ్ లుక్ ఉంది కదా, ఆ లుక్ ఉందన్నమాట. అక్కడ ఆ లుక్, ఆ గెటప్ ఉంది అక్కడ. యాక్చువల్గా నేను టీజర్ రివ్యూలో ఏం చెప్పాను, మనకు అది చూపించలేదు, అది మేబీ వేరే దగ్గర వస్తుందేమో అనుకోవడం జరిగింది. బట్ ఈ టీజర్లోనే చూపించారు అది మనకి. సో వీళ్ళు కూడా చూస్తారనమాట. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే దీన్ని బట్టి స్టోరీ ఏమో వేరే రకంగా ఉండొచ్చు. అంటే ఒక వెర్షన్లోనేమో అసలు మొత్తం భయపడుతున్నట్టుగా, అసలు మొత్తం వణికిపోతున్నట్టుగా కనబడుతూ, మరొక పక్క మొత్తం నడిపించేదంతా ఇద్దరు ప్రభాస్ గారు, లేదంటే ప్రభాస్ గారిలో ఉన్న సంజయ్ దత్ గారి ఆత్మ. సో ఇలాంటిది ఏదన్నా ఉండొచ్చేమో కాన్సెప్ట్ అనిపిస్తోంది నాకు. సో అటు ఈయనే భయపడుతూ మళ్ళీ ఈయనే భయపెడుతూ అలా ఉంటుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుందన్నమాట ప్రస్తుతానికైతే. సో అది సిచ్యువేషన్. అంటే యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం అది చూపించారు మనకి, అండ్ దాంట్లో ఎవరినో పట్టుకున్నారు కూడా. ఇలా పట్టుకుంటే వాళ్ళు గాలిలో తేలుతున్నట్టు ఉందన్నమాట అది. సో మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇంకా మనం మూవీ చూసాకే మనకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ ప్రభాస్ గారు ఆ ఓల్డేజ్ లుక్ కూడా చూపించారు మనకి చాలా క్లియర్గా. సో అదైతే ఉందన్నమాట. తర్వాత రెండోది ఏంటంటే ఆ గుర్రం ఐస్లో ఏదో ఒక బంగారు కిరీటం కోసం మనకి కనబడుతుంది అనమాట. సో ఆ గుర్రం కళ్ళకి షార్ట్ పెట్టారు కదా, సో ఆ షార్ట్లో ఏంటంటే మనకు గుర్రం కళ్ళలో రిఫ్లెక్షన్ కనబడుతుంది. సో ఒక లేడీ అండ్ ఒక కిరీటం లాంటివి కనబడుతున్నాయి. సో ఆ కిరీటం కూడా మేబీ డెఫినెట్గా ఈ తాతది, ఈ రాజుది అయి ఉండొచ్చు. అండ్ దానికోసం కూడా స్టోరీకి ఏదో ఒక లింక్ అయితే ఉండొచ్చు అనిపిస్తోంది నాకైతే. సో డెఫినెట్గా మేబీ అంటే ఇదంతా కూడా బంగారం కోసం తెలుస్తుంది కదా. ఎందుకంటే సంజయ్ దత్ గారు ఒకనొక ఫ్రేమ్లో అండ్ మొత్తం ఒళ్ళంతా బంగారం వేసుకొని ఉంటారు ఆయన. మొత్తం ఓల్డ్ బంగారం ఉంటుంది ఒళ్ళంతా కూడా. సో ఆయన బంగారం, సో దానికోసం అనమాట. మేబీ దానికోసం ఇంకేదైనా జరగచ్చు. అండ్ ఇంకొకటి, ఒక ట్రైన్ కూడా కనబడింది కదా ఒక పర్టికులర్ షాట్లో. ఆ ట్రైన్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే అది ఫ్లాష్ బ్యాక్లోదే అనిపిస్తోంది నాకు. అంటే ఫ్లాష్ బ్యాక్లో ఏదో ఒకటి జరిగితేనే కదా సో డెఫినెట్గా ఈ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ వరల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో డెఫినెట్గా ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్కి చెందింది ఆ ట్రైన్ అనేది అర్థమవుతుంది, నాకైతే అలా అనిపిస్తోంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏదో ఒకటి జరగడం, అండ్ ఆ గుర్రం మీద వెళ్తున్న వ్యక్తి కూడా ఒక దొంగలా ఉండడం, సో ఒక దొంగతనం లాంటిది ఏదైనా జరగడం, అండ్ దాని తర్వాత ఆ కోటలో అలాంటి పరిస్థితులన్నీ క్రియేట్ అవ్వడం, అలా అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ, చూడాలి మరి ఇంకా. అండ్ ప్రభాస్ గారికి బేసిక్గా చిన్న చిన్న షార్ట్స్ చాలా ఉన్నాయి. మీరు గమనించినట్టయితే ప్రభాస్ గారిని పెట్టి చాలా షార్ట్స్ పెట్టారు. అంటే ఆయన జస్ట్ ఇలా చూస్తున్నారు ఎటువైపు, అలా చూస్తున్న షార్ట్స్ చాలానే ఉన్నాయి.
ఒక దగ్గర ఏదో జాతరలో నాటకాలు వేస్తుంటారు చూడండి, ఒక స్టేజ్ పెట్టి నాటకాలు వేస్తుంటారు. అలాంటి ఒక నాటకం జరుగుతున్న ప్రాంతంలాగా ఒకటి ఉంది. అక్కడ మేబీ ఆయనకి తన తాతగారి కోసం, ఆ సంపద కోసం, వాటి కోసం తెలిసే అవకాశం ఉంది. తెలియచ్చు ఏమో, అక్కడ తెలియచ్చు. లేదంటే ఎవరి కోసమో గొప్పగా తెలియచ్చు, అప్పటి వరకు తప్పుగా అనుకున్న వాళ్ళ కోసం. లేదంటే ఎవరి గురించి అయినా అసలు నిజం తెలియచ్చు, రాంగ్ వేలో, బ్యాడ్ వేలో ఏదైనా అసలు నిజం తెలియచ్చు. ఏదైనా జరగడానికి అయితే స్కోప్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఉంది. తర్వాత రెండోది ఏంటంటే చాలా ఫ్రేమ్స్లో ప్రభాస్ గారి కళ్ళల్లో ఒక రకంగా బాధ కనబడుతోంది. ఈవెన్ ఆ జంప్ కట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఒక ఫ్రేమ్లో ప్రభాస్ గారి కళ్ళల్లో బాధ కనబడుతుంది. అండ్ మొన్న ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో, అంటే ఒక పెద్ద కట్టెన్ లాంటిది ఒకటి కాలుతూ మండుతూ ఉంటే ప్రభాస్ గారు ఇట్లా పట్టుకొని ఉంటారు అండ్ స్లీవ్లెస్. సో అందులో కూడా మీరు గమనించినట్టయితే కళ్ళల్లో ఎమోషన్, ఒక బాధ తెలుస్తూ ఉంటుంది. సో ఏదో ఉంది, డెఫినెట్గా ఏదో ఒకటైతే దాస్తున్నారు. అది ఏంటనేది మనం చూడాలి మరి ఇంకా. సో ఏదో ఒక క్యారెక్టర్ ఆల్రెడీ లేచిన దానికి సంబంధించిన ఎమోషనల్, లేదంటే మళ్ళీ ఇప్పుడు ఏదో లేచి సినిమాలో పైకి లేచి శాల్తీ లేచి ఆ తర్వాత దానికి సంబంధించిన ఎమోషన్ అనేది ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు, కానీ ఎమోషన్ అయితే చాలా గట్టిగానే ఉంది, అదైతే తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక దెయ్యము పెయింటింగ్ పట్టుకున్నట్టుగా ఉంది. సో దాంట్లో ముందు ఒక అమ్మాయి చాలా అందంగా కనబడుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కోటలోని హారర్ ఎలిమెంట్స్ అనమాట. సో అలాగా మనకి చాలా సింపుల్గా నార్మల్గా కనబడుతూ ఉన్నట్టుగా, అందంగా కనబడుతూ ఉన్నట్టుగా ఉండే ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి వాటి నుంచి ఆ హర్రర్ వైబ్ అనేది క్రియేట్ చేస్తారని అయితే అర్థమవుతుంది. సో మనం ఏంటంటే వన్స్ మూవీకి వెళ్ళిన తర్వాత ఆ థియేటర్లో, ఆ కోటలో ఏవైతే ఉంటాయో మొత్తం అన్నీ కూడా హర్రర్ ఎలిమెంట్సే అని చెప్పి ముందే డిసైడ్ అయిపోయి కూర్చోవాలి మనం. సో అది సిచ్యువేషన్. సో ఆ రకంగా అనిపిస్తోంది నాకైతే మాత్రం. తర్వాత రెండోది ఏంటంటే ఏదో ఒక దెయ్యం అయితే కాదు, మల్టిపుల్ దెయ్యాలు ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఆర్ అట్లీస్ట్ మల్టిపుల్ దెయ్యాలు ఉన్నట్టుగా ఈ తాత మేబీ భయపెట్టచ్చేమో, అలా కూడా ఏదైనా చేసి ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఒక పెయింటింగ్లో ఉన్నట్టుగా ఉండి, తర్వాత ఆ పెయింటింగ్ ఆ అమ్మాయి పట్టుకున్నట్టుగా వస్తుంటే ఆ చేతులు ఏమో రాక్షస చేతుల్లాగా మారిపోయి ఇమీడియట్గా ఆ అమ్మాయి ఆ పెయింటింగ్లోంచి బయటకు వచ్చి ఆ అమ్మాయి కూడా రాక్షసులా మారిపోయింది. ఓకే, సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ దెయ్యాలు ఉండొచ్చేమో అనిపిస్తోంది నాకు. రెండోది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు గమనించినట్టయితే ఒక బామ్మ ఫోటో ఉంటుంది. ఆ బామ్మ ఫోటో దగ్గర లైట్ అనేది ఇలా బ్రైట్ అయిపోతూ ఉంటుంది, అండ్ ఆ తర్వాత మళ్ళీ కట్ అయిపోతుంది ఆ సీన్. సో అంటే మేబీ ఆ బామ్మ ఆత్మ కూడా బయటికి రావచ్చు. ఇలాగ మల్టిపుల్ ఆత్మలు అనేవి వచ్చి అవన్నీ కూడా అక్కడ విధ్వంసం సృష్టించవచ్చు, అలా ఏదైనా జరగచ్చు. అండ్ ఈ గ్యాప్లో అంటే ఇలా జరుగుతున్న క్రమంలోనే మల్టిపుల్ ఆత్మలు అక్కడికి వస్తున్న క్రమంలోనే ప్రభాస్ గారు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రభాస్ గారు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు భయపడుతున్న ప్రభాస్ గారు ఉన్నారో, ఈ భయపడుతున్న ప్రభాస్ గారి పూర్వీకుల్లో ఒకరు సేమ్ ప్రభాస్ గారి లాగా, అంటే ప్రభాస్ గారి లుక్స్తోనే ఉండి ఆయన ఈ ఓల్డ్ ఏజ్ ప్రభాస్ గారి లాగా మళ్ళీ రావచ్చేమో. సో అది ఆత్మ అయి ఉండొచ్చు, అండ్ ఇక్కడ ఈ పర్సన్ మనిషి అయ్యి ఉండొచ్చు. సో అలా కూడా జరగడానికి అవకాశం అయితే ఉందనిపిస్తోంది నాకైతే మాత్రం. అండ్ ఒక కర్ర పట్టుకున్న షాట్ ఉంది కదా, నాకు అది ఎందుకో సంజయ్ దత్ గారిది యంగ్ లుక్ అనిపిస్తుంది. అంటే ఆయన రాజుగా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఏమో, అప్పటి ఫ్రేమ్స్ ఏమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. అండ్ ఆ కాళ్ళకి రక్తం అంటుకునే సీన్ ఉందో చూడండి, అది డెఫినెట్గా మూవీలో చాలా ఇంపార్టెంట్ సీన్ అని కూడా అర్థమైపోతుంది. అంటే అక్కడ ఏదో ఒకటి అయితే జరుగుతుంది, అది ఏంటనేది ఎగ్జాక్ట్గా తెలియట్లేదు, మనకు అర్థం కాలేదు. ఆ రక్తాన్ని మనం ఎలాగైనా ఊహించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఊహించుకోవట్లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ సీన్ అండ్ కొంచెం లెంతీ కూడా ఉండే అవకాశం అయితే ఉందనిపిస్తోంది నాకైతే మాత్రం. అండ్ ఓవరాల్గా ఈ రాజాసాబ్ మూవీ టీజర్లో ఏవైతే మనకు డీటెయిల్స్ ఇచ్చారో అవి కాకుండా ఇంకా చాలా హెవీ డీటెయిల్స్ కూడా ఉన్నాయనిపిస్తుంది. సో అటు ప్రభాస్ గారి ఫన్, ఇటు ప్రభాస్ గారి లుక్స్, అటు తమన్ గారి మ్యూజిక్, సాంగ్స్, మల్టిపుల్ హీరోయిన్స్, ట్రాక్స్, మళ్ళీ వాళ్ళేమో ఎక్కడో నీళ్లలో మునిగిపోతున్నారు. ఆ నీళ్లలో మునిగిపోయింది ఆ బిల్డింగ్ లోపల భాగం, అండర్ గ్రౌండ్ భాగం అన్నట్టుగా అనిపిస్తోంది. మళ్ళీ వాళ్ళు అక్కడ సడన్గా ఏదో జరిగినట్టుగానే వాళ్ళు రియాక్షన్స్ ఇస్తున్నారు, అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ అలా జరిగినట్టుగానే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సో అంటే అది వాళ్ళు తెలిసి వెళ్ళలేదు లోపలికి, అక్కడికి ఏదైనా ఒకటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు అలాగా, అండ్ వాళ్ళని ఏదో భయపెడుతోంది కూడా అక్కడ. అండ్ దీనికి తోడు మళ్ళీ ఆ క్రోకోడైల్ షాట్, ఈ క్రోకోడైల్ షాట్ అనేది చాలా ఫ్యాంటాస్టిక్. అండ్ ఆ క్రోకోడైల్ అనేది డెఫినెట్గా ప్రభాస్ గారి మీదకి జంప్ చేసేటట్టే పెడతారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. బట్ ఏమో మరి చూడాలి మరి ఇంకా. అండ్ ఆ క్రోకోడైల్ సినిమా అయ్యేంత వరకు కూడా అక్కడే ఉంటుంది అనిపిస్తుంది, మధ్యలోనే ఆ పాండ్ లాగా చిన్న కొలం లాగా ఉంది కదా మధ్యలో, సో దాంట్లో ఉంటుంది చిన్న మినీ పూల్ లాగా, అందులోనే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం.
సో అది గైస్ ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అది టీజర్ని నార్మల్గా చూసినప్పుడు కనబడలేదు, బట్ 0.25xలో పెట్టుకొని చూస్తున్నప్పుడు అయితే మాత్రం కొంచెం బాగా కనిపించాయి అనమాట. అండ్ తెలుగు డబ్బింగ్ అండ్ హిందీ డబ్బింగ్ బాగా అనిపించింది. అండ్ హిందీలో ఆ లాస్ట్ డైలాగ్ మారింది కూడా. అంటే లైక్ ఇప్పుడు తెలుగులో ఏంటంటే వైర్ కట్ చేసాడని చెప్పి, బట్ హిందీలో ఏంటంటే తాతకి నానమ్మ గుర్తొచ్చింది అన్నట్టుగా అట్లా అనమాట. ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది. సో అది కూడా బాగానే యాప్ట్ అయింది అక్కడ కూడా. సో బాగా వచ్చింది 2 చోట్ల కూడా, మొత్తం బాగానే కుదిరిందనే చెప్పాలి. సో అది మరి సిచ్యువేషన్. సో నాకైతే ఈ మాత్రం డీటెయిల్స్ అయితే కనబడ్డాయి. సో ఇంకేమైనా మిస్ చేశాను, నేను ఒకవేళ మిస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇంకేమైనా నోటీస్ చేసినట్టయితే. సో దాట్స్ ఇట్ గైస్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్.